ఆచార్య శ్రీ సూక్తి ఛానల్కు స్వాగతం. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మనం ఉగాది నాడు ఏ విధంగానైతే పంచాంగ శ్రవణాదులు చేస్తామో అదేవిధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా పంచాంగ నివేదన చేస్తారు. ఆ తిరుమల ఆనంద నిలయంలో ఉగాది పండుగ జరపడం ఆనవాయితీ. శ్రీవారి కోవెల్లో జరిగే ఈ వేడుకను ఉగాది ఆస్థానం అని పిలుస్తారు. ఏడుకొండలపై శ్రీనివాసుడికి ఉగాది నుండి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఊరేగింపులు ప్రారంభమై మళ్ళీ ఉగాది నాటికి పూర్తవుతాయి. తిరుమలలో ఈ పండుగ నాడు జరిగే తొలి వార్షిక ఉత్సవం ఉగాది కొలువు లేదా వెంకటేశుడి ఉగాది దర్బార్ అని అంటారు. ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శ్రీనివాసుడికి అర్చకులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అందులో మూలమూర్తికి, కిరీటానికి, ఖడ్గానికి తోమాలగాను ఉత్తరీయంగాను అలంకరిస్తారు. మిగిలిన వాటిలో ఉత్సవమూర్తులకు మలయప్ప స్వామి కూడా ఈ వస్త్రాలను సమర్పిస్తారు. విశ్వక్సేనుల వారిని అలంకరిస్తారు. ఆపై కొండలరాయుడి కొలువులో ఉగాది ఆస్థానం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఉగాది ఆస్థాన కార్యక్రమాల్లో అర్చకులు మొదట ఈ పంచాంగాన్ని శ్రీవారి పాదాలపై ఉంచి నూతన సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాంశాలను ఆస్థాన సిద్ధాంతి స్వామివారికి భక్తితో చదివి వినిపిస్తారు. ఈ సంవత్సరం రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, గోపాలకుడు ఇలా నవనాయకుల్లో ఏ శాఖలను ఎవరు తీసుకున్నారు, వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఈ ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి రవి రాజుగా ఉంటాడు మొదలైన అంశాలన్నీ కూడా ఆస్థాన సిద్ధాంతి స్వామివారికి వినిపిస్తారు. అదే కాకుండా స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం, దానికి సంబంధించినటువంటి ఫలితాలు, అలాగే శ్రీదేవి, భూదేవి వారికి సంబంధించిన నక్షత్రాలు, వారి ఫలితాంశాలను స్వామివారికి నివేదిస్తారు. తర్వాత ఆనాటి తిథి, వార, నక్షత్రాలతో పాటుగా నూతన సంవత్సర ఫలితాలు, లాభ నష్టాలు, నవగ్రహాల గతులు మిగతావన్నీ కూడా స్వామివారికి నివేదిస్తారు. ఇదే కాకుండా స్వామివారి యొక్క ఆదాయము, హుండీ రాబడిని, ఉత్సవాలకు సంబంధించిన విషయాలను, ఇతర ఆలయ విశేషాలను వినిపిస్తారు. శ్రీనివాసుడు ఆనంద నిలయంలో కొలువై ఉండడానికి, అందరికీ అన్నిటికీ ఆయనే అధిపతి అనడానికి ఈ కార్యక్రమం నిదర్శనం. పూజాధికారులు పూర్తయ్యాక అక్కడున్న భక్తుల నుంచి స్వామివారికి కానుకలు కూడా స్వీకరిస్తారు. దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తారు. ఉగాది నాటి సాయంకాలం ప్రారంభమైన ఉత్సవం 40 రోజుల పాటు కొనసాగుతుందని తిరుపతి దేవస్థానం వారి ద్వారా తెలుస్తోంది. ఇది పూర్వకాలంలో రాజుల కొలువులో కూడా ప్రతిరోజు పంచాంగము, పురాణము, జ్యోతిష్యము మొదలైనటువంటి అంశాలను రాజుగారికి నివేదించడం అనేది పరిపాటిగా వస్తుంది. ఆ బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసుడికి కూడా ఈ పంచాంగ నివేదన ఈరోజు చేస్తారు. ఆ వెంకటేశ్వరి ఉగాది ఆస్థానాన్ని చక్కగా శ్రద్ధగా ఆలకించి ఈ లోకాలను అనుగ్రహించడానికి సిద్ధమవుతాడు మన వెంకటేశుడు. మరొక్కసారి మీ అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.